సదాశివపేట చాంద్భాయ్ హోటల్ దగ్గర పేదలకు వృద్ధులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డబ్బులు పంచుతుండగా అక్కడికి వచ్చిన పోలీసులు ఎలక్షన్ కోడ్ ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇలా డబ్బులు పంచడం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుందని, డబ్బులు పంచొద్దని పోలీసులు జగ్గారెడ్డికి తెలిపారు. జగ్గారెడ్డి డబ్బులు పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో చాంద్భాయ్ హోటల్ వద్దకు వచ్చిన పోలీసులు జగ్గారెడ్డిని అక్కడి నుండి పంపించేశారు. అయితే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. జగ్గారెడ్డి సదాశివపేటకు వెళ్లినప్పుడల్లా చాంద్భాయ్ హోటల్ వద్ద ఆగి టీ తాగడం అలవాటని స్థానికులు చెబుతున్నారు. టీ తాగడానికి ఆగిన సమయంలో తన వద్దకు వచ్చే పేదలకు వృద్ధులకు జగ్గారెడ్డి డబ్బులు పంచుతుంటారట. ఈ రోజు ఉదయం కూడా సదాశివపేట చాంద్భాయ్ హోటల్లో టీ తాగడానికి వచ్చిన జగ్గారెడ్డిని చూసి కొందరు వృద్ధులు పేదలకు ఆయన దగ్గర వచ్చారు. దీంతో వాళ్ళకి జగ్గారెడ్డి డబ్బులు పంచారని తెలుస్తోంది. సదాశివపేట చాంద్భాయ్ హోటల్ దగ్గర పేదలకు వృద్ధులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డబ్బులు పంచుతుండగా అక్కడికి వచ్చిన పోలీసులు ఎలక్షన్ కోడ్ ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇలా డబ్బులు పంచడం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, డబ్బులు పంచదని పోలీసులు జగ్గారెడ్డికి తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానందరెడ్డి అందిస్తారు. యోగానందరెడ్డి. అనిల్, ఈరోజు సదాశివపేట పట్టణంలోని చాంద్భాయ్ హోటల్లో టీ తాగడానికి ఆగిన జగ్గారెడ్డి వద్దకు వచ్చిన వృద్ధులకు, అదేవిధంగా మహిళలకు, అక్కడ ఉన్న పేదలకు జగ్గారెడ్డి డబ్బులు పంచారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ జనం గుడిగుమలతోటి పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు అక్కడికి వచ్చి డబ్బులు పంచుతున్న జగ్గారెడ్డిని వారించారు. ఇది ఎలక్షన్ కోడ్ నిబంధనకు ఉల్లంఘన కిందికి వస్తుంది, ఇక్కడ నుండి వెళ్లిపోవాలని జగ్గారెడ్డిని పోలీసులు అభ్యర్థించడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలను కూడా, అదేవిధంగా జగ్గారెడ్డిని కూడా అక్కడి నుంచి పంపించేశారు. పెద్ద ఎత్తున అలచలైంది. జగ్గారెడ్డి రావడంతోనే దాదాపు 1000కి పైగా జనాలు ఒకటే దగ్గర హోటల్ వద్ద గుమిగూడారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఒక రకంగా ఒక సదాశివపట్నంలో ఒక అలజడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ నేపథ్యంలో ఇది అది నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా జగ్గారెడ్డి పైన అయితే పోలీసులు ఇప్పటికైతే కేసు నమోదు చేయలేదు, కానీ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. జనరల్ గా జగ్గారెడ్డి ఎప్పుడు సదాశివపేట వెళ్ళినా చాంద్భాయ్ హోటల్లో, బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న చాంద్భాయ్ హోటల్లో ఆగుతారు, అక్కడ టీ తాగుతారు. ఆ జగ్గారెడ్డిని చూసిన వృద్ధులు కానీ, అక్కడ ఉన్న మహిళలు కానీ అక్కడ ఆయన దగ్గరకు వస్తారు, ఆయన బాధలు చెప్తున్న ప్రయత్నం చేస్తారు. ఆ బాధలకు స్పందించిన జగ్గారెడ్డి తరచు అక్కడ ఉన్న వారికి డబ్బులు పంచే అలవాటు ఉంది. ఒక సదాశివపేటలోనే కాదు, ఎక్కడ అక్కడ ఉన్న చాలా చోట్ల కూడా. గతంలో అదే సదాశివపేట పట్టణంలో 3 రోజుల క్రితం నిమ్మకాయ గోలీ సోడా అమ్ముతున్న వ్యక్తికి ఆమె బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం 1 లక్ష రూపాయలు దానం చేశారు. నిన్న ఇక్కడ సంగారెడ్డి పట్టణంలోని చెప్పులు కుట్టే వ్యక్తికి, రోడ్డు పైన చెప్పులు కుట్టే వ్యక్తికి పక్క షాప్ నిర్మాణం కోసం 50,000 తక్షణ సాయం చేశాడు. ఎప్పుడు సమస్యలున్నా వెంటనే స్పందించి తక్షణ ఆర్థిక సాయం చేసే అలవాటు జగ్గారెడ్డి ఉంది. కానీ ఈ రోజు ఎలక్షన్ కోడ్, రేపు ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉన్నందున డబ్బులు పంచడం ఉల్లంఘన కిందకి వస్తుంది కాబట్టి అది అక్కడ నుండి పోలీసులు పంపించి వేయడం జరిగింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అనిల్. రైట్ యోగి, థ్యాంక్ యూ.